తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తమ ప్రాంతంలో వరదల వల్ల ఏర్పడిన సమస్య పరిష్కారం కాలేదంటూ ఫోటోతో సహా ఒక పోస్ట్ పెట్టినందుకు తాను వేధించారంటూ రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులిసాగర్ అనే యువకుడు మాట్లాడుతూ తాను అర్ధనగ్నంగా రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లోని సెల్లో పెట్టి మహిళా కానిస్టేబుల్ను సిఐ ఎస్కే బాజీరావు కాపలాగా ఉంచారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించి అర్ధనగ్నంగా సెల్లో ఉంచారంటూ వాపోయాడు. తనకు న్యాయం చేయాలని వైసీపీ నేతలను కలిసినట్టు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి మాజీ ఎంపీ, వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకరావులను కలిసినట్టు తెలిపారు. 30వ తారీఖున ప్రకాష్ నగర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్. నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజుల్లో ప్రక్షాళన చేశాను, ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజుల ప్రక్షాళన అంటే ఇదేనండి నేను బ్రదర్ చర్చి దగ్గర అని, నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ ఒకటి కొన్ని దిక్కులో వాటర్ నిలిచిపోయింటే ఇదేనండి అని నేను ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. ఆ పోస్ట్ని తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్తో నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. నాకు ఒక కానిస్టేబుల్ 30వ తారీఖున ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రావాలమ్మా సార్ మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను వేరే ఊర్లో ఉన్నాను సార్ వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను. సోమవారం ఉదయం 11 గంటలకు వెళ్ళాను. నేను కరెక్ట్గా 11:30 కల్లా నేను అక్కడ కూర్చొని ఉండగా లోపల పిలిచాను. నన్ను పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పలానా పోస్ట్ పెట్టినందుకు కేసు కడుతున్నావు అని చెప్పి పలానా రాశారు. నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. నేను ఇలా బీఎస్సీ బీఈడీ చదువుకున్నాను. నా పేరు అడిగారు, నా తండ్రి పేరు అడిగారు, నా డోర్ నెంబర్ అడిగారు. తర్వాత నా క్యాస్ట్ డేట్ అని అడిగారు. ఇలా పలానా ఎస్సీ అండి అని. ఎస్సీలో ఏంటంటే మాలవారి వర్గానికి చెందినవాడిని అని చెప్పానండి. చెప్పిన తర్వాత సీఏ గారు ఎరా లంచా కూడా ఆడుకున్నాడు పోస్టులు ఆడటమన్నట్టు నిన్ను నీ ఇష్టం వచ్చాడు పోస్టులు పెట్టడానికి గారు ఉన్నది నువ్వు కొవ్వు పట్టి కొట్టుకున్నావు నా కొడక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి నన్ను అసలు విచక్షణారహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే నన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తాను, గొద్దు కోసి రైలు పట్టాల మీద పడేస్తాననేసి అన్నారు సార్. అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి ఇంకా ఈ కేసులో ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నన్ను బలవంతం చేసి వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియస్తారంటే వాళ్ళు తీసుకురాకపోతే నేను వదలని చెప్పేసి అన్ని కూర్చోబెట్టారు సార్ నన్ను. నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన వచ్చి వాళ్ళు ఎలా కూర్చున్నారు ఆయన వచ్చి ఎరా అలా కూర్చున్నావు ఎరా అని చెప్పేసి నన్ను అర్జెంట్గా లేకమన్నారు. లెగిసాను సార్. లెగిసిన వెంటనే షూ ఇప్పేసి అన్నారు సార్. షూ ఇప్పేసిన తర్వాత బట్టలు ఇప్పేసి లోపల వేసి అన్నారు సార్. నన్ను ఆ మాట అనగానే అది నేను చదువుకున్నాను సార్, నేను ఎడ్యుకేట్, నేను అంతా తప్పు ఏం చేశాను ఇలా చెప్తాను నాకే ఎదురుతామని చెప్తాను. పే కట్టుకుని నన్ను జైలు కేసు లోపల లాకప్ దగ్గరికి తోసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్. అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ ఇప్పారు సార్. నా ప్యాంట్ ఇప్పుతుంటే నాకు డ్రాయర్ లేదు అనేసి అంటే ప్యాంట్ వదిలేశారు సార్. లోపల వేసేమని లోపలేసి తాళం వేసి నన్ను లోపల కూర్చోబెట్టారు సార్. కరెక్ట్గా 11:45 to 12 మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా 1 గంట 12:55 కానీ 11:55 కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసు గారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటూ వెళ్ళారు సార్. అది చూసాను నేను ఎలా ఉన్నానో. నాకు కరెక్ట్గా 2 గంటల దాకా సాయంకాలం 5 దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు, చేయడం రాలేదు. అదే సార్ పైచార్జిక ఆనందంతో కూటమి ప్రభుత్వం గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని పైచార్జిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నాకు పేపర్లే రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేశారు. అదే సార్ అలా రాశారు మ్యాటర్. ఇది నేను అలా చేయాలంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుంది అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత 41 నోటీస్ ఇచ్చారు, దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు. ఈ 2 పట్టుకుని మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్లారు నన్ను. సీఏ గారు రూమ్లోకి వెళ్ళండి ఎరా ఏం చేస్తావు ఏంటి నీ పరిస్థితి ఏంటి ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు. పెట్టిన సార్ నేను ఇలా అడ్డంగా తల ఊపితే కొండపల్లి బొమ్మ అనుకుంటున్నావు పెట్టరా నువ్వు, నీ ఇష్టం వచ్చాడు తల ఊపుతున్నావు, అలా ఊపుతున్న నీ టైం బ్యాడ్గా ఉంది, నీకు ఏం చేస్తాను నీకే తెలియదు అనేది నన్ను బెదిరిచ్చేసారు. అలాగే సార్ అన్నాను సార్. ఇంకోసారి పోస్ట్ పెడతావా అన్నారు. నేను పెట్టనని అన్నాను. ఇంకోసారిగా నువ్వు పోస్ట్ పెడితే పేక తాడు కట్టి రాయి కట్టి గోదట్లో పడిచేస్తాను నిన్ను, నీ టైం అసలు బాగాలేదు, నువ్వు ఇంకోసారి నా దృష్టిలో పని పడ్డావంటే శవం కూడా దొరకదు, గోదట్లో పడిచేస్తే శవం కూడా దొరకకుండా చేసేస్తాను, ఏమనుకున్నావు నువ్వు ఇంకోసారి నాకు కనపడకూడదని చెప్పి పంపించారు. సీఏ ప్రకాశ్ నగర్ సీఏ బాజీలాల్ గారు, ఎస్కే బాజీలాల్ గారు. ఆయన ఇష్టం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు మరి పోలీస్ సెక్షన్ లో వాళ్ళు చెప్పారు, మరి నాకేం తెలియదు. ఒక దళితుడిని ఆ 41 నోటీస్కి అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయాలని పని లేదు. నా ముందు ఇంకో చైన్ స్నాచింగ్ కేసు ఒక కానిస్టేబుల్ చేస్తే అతను కూర్చోబెట్టి మాట్లాడారు. నాకు అంత చేయాల్సిన పని, నేను ఎస్సీ క్యాండిడేట్ అని తెలిసి కావాలని చేశారు. ఈ విషయం చాలా మంది వచ్చారు ఆ స్టేషన్కి, ఎంతో మంది వచ్చారు. వాళ్ళందరూ అదేదో నేను దొంగతనం చేసిన వాళ్ళగా, నేను మర్డర్ చేసిన మానవంగా చూసినట్టు చూస్తున్నారు. అంత బట్టలు పిచ్చి నుంచో పెట్టాలన్న పరిస్థితి ఏంటి, దేనికి నేను చేసిన తప్పేంటి? నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ 19 అధికారం ఇచ్చింది. అధికారంతో నేను మాట్లాడే హక్కు ఉంది, నాకు స్వేచ్ఛ హక్కు ఉంది, స్వతంత్ర హక్కు ఉంది. ఆ పోస్ట్ మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు మరి నాకు బాధ అనిపించినా నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి.
విద్యావంతుడైన ఒక దళిత యువకుడు సమస్య పరిష్కరించాలని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఏం తప్పు ఉందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాంతంలో వరద వల్ల ఏర్పడిన సమస్య పరిష్కారం కాలేదంటూ ఫోటోలతో సహా ఒక పోస్ట్ పెట్టడంలో తప్పే ఉందన్నారు. చిన్న సమస్యను ఎత్తి చూపినా ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని 41 నోటీస్ ఇస్తామని పోలీస్ స్టేషన్కు పిలిపించి అర్ధనగ్నంగా మహిళా కానిస్టేబుల్ ముందు దళిత యువకుడు నిలబెట్టడం దారుణమని అన్నారు. దీన్ని బట్టి రాజమండ్రిలో పట్టబగలే పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ దారుణాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. అసలు మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం కోసం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఒక దళితుడిని, చదువుకున్న పిల్లోడిని సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక చర్చ్ దగ్గర వాటర్ వచ్చి మునిగిపోయింది, వాళ్ళ ఇంటి బయట ఉన్న పార్కులు ఇవన్నీ మునిగిపోయినాయి, వర్షం వచ్చి ఏం చేస్తున్నారని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన దానికి అతన్ని నిన్న రాజమండ్రి 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ బాజీలాల్ అని పులి సాగర్ అని పిల్లోడిని బట్టలు ఊడదీసి స్టేషన్ లో అందరూ ఉంటుండగా సెల్లో వేసి ఇంకా అసలు పచ్చి బూతులు తిట్టిన కార్యక్రమం. నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్ నేను ఏం తప్పు చేశాను, వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, 4 రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు. ఈ బ్రదరన్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గతంలో మేమున్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు. పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు 41 నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకుని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు ఊడదీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి. ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు, ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది, ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాడు. దానికి స్టేషన్ లో కేసు పెట్టడం, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి, ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని, ఈ అబ్బాయిని దళితుడు, బిఎస్సి బిఈడి చదువుకున్నాడు ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇలాగా లోపల పెట్టిన సందర్భం, అదిగోండి షర్ట్ కూడా తీసి కూర్చోబెట్టి, ఆ పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, అంటే లేడీ కానిస్టేబుల్ ఎదురుగుండా పెట్టిన సందర్భం. అసలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, ఎక్కడున్నామని అడుగుతా ఉన్నా. ఇది ఒకటే విషయం అని కాదండి, ఇది ఒక ఉదాహరణ. రాజమండ్రిలో పట్టపగలన ఈ అబ్బాయి ఏం చేశాడనండి, ఏం పెద్ద తప్పు చేశాడని క్వశ్చన్ చేస్తే మా ఇంటి బయట మొత్తం అంతా కూడా చెరువులాగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి వర్షానికని క్వశ్చన్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఈ రకంగా అరెస్టులు చేస్తారా అని అడుగుతా ఉన్నా, బట్టలు కూడా తీసి కూర్చోబెడతారా అని అడుగుతా ఉన్నా. అసలు ఈ అబ్బాయికి ఏం జరిగింది, నిజంగా నాకు నిన్న రాత్రి వచ్చి చెప్తా ఉన్నాడు, నాకు చచ్చిపోవాలని ఉందన్నా, అంత దారుణంగా నన్ను హ్యూమిలియేట్ చేశారు, ఏ రకంగా మాటలు ఇతన్ని తిట్టారు, నిజంగా నేను కూడా మాట్లాడలేని అంశం, అంత దారుణంగా తిట్టారు. ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది. ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు. నేషనల్ హ్యూమన్ కమిషన్ కి, అదే విధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, దళితుల పైన ఈ రకమైన అమానుషంగా చేస్తారా? చదువుకున్నానని మరీ చెప్తున్నా కూడా, బిఎస్సి బిఈడి చదువుకున్నానని చెప్తున్నా కూడా ఈ రకంగా తల్లిదండ్రుల పైన దుర్భాషలు ఆడి బూతులు మాట్లాడే సందర్భం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. దీనిపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ఇష్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అమానుషమైన దాడుల్ని, సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ రకంగా ప్రశ్నించిన దానికి ఇంత చిత్రహింస పెడతా ఉన్నారు. ఒకే వ్యక్తి పైన 7-8 పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టడం ఎక్కడైనా చూసామా? పీటీ వారెంట్లు అంటూ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఒకే రోజున 500-600 కిలోమీటర్లు ఊర్లు తిప్పుతా ఉన్నారు. ఫిజికల్ గా, మెంటల్ గా హెరాస్ చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నాయి. హెల్త్ బాగోపోయినా కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీన్ని తక్షణమే విరమించుకోవాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. అయ్యప్ప స్వాములు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటన తమిళనాడులోని పేరంబడులో జరిగింది. ఏపీలోని విజయనగరం జిల్లా రేగిడి మండలం మధ్యరాముడుపేటకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు బస్సులో శబరిమల బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన స్వాములు బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే లగేజీ, దుస్తులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. తిరుపతి జిల్లాలో వాగు దాటుతూ 2 యువకులు గల్లంతయ్యారు.
చిట్టమూరు మండలం కొత్తగుంట వద్ద ఈ ఘటన జరిగింది. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కోట మండలం చెందిన మధురెడ్డి, షారుఖ్ కొత్తగుంటలోని రొయ్యల వాగును దాటే క్రమంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న చిట్టమూరు పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. విశేష అలంకరణలో స్వర్ణరథంపై అమ్మవారు ప్రత్యేక దర్శనం. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్ ఫెస్ట్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి. విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు. ఏర్పాట్లు పూర్తయ్యాయన్న అధికారులు. తిరుపతి జిల్లా కొత్తగుంటల విషాద ఘటన. వాగు దాటుతూ ఇద్దరు యువకుల గల్లంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.